గౌతమ్ ఎస్ఎస్సి సినిమాల్ని తెరకెక్కించిన అరుణ్ ప్రసాద్ తాజాగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ రాసి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఆన్ లొకేషన్ చూద్దాం. అభి స్టూడియోస్ ప్రొడక్షన్ నెంబర్ 1 బ్యానర్ మీద సత్యనారాయణ గారి నిర్మాతగా చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే, నా పాత రోజులను గుర్తు చేస్తూ నేను సంవత్సరానికి 12 సినిమాలు 15 సినిమాలు చేసిన రోజుల్లో ఎలాగైతే ఒక కథతో చక్కటి కామెడీతో చక్కటి కథనం ఆల్మోస్ట్ 9 years తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద రావడం అనేది జరుగుతుంది. అంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నా లాస్ట్ ఫిల్మ్ ఒక పెళ్ళా ముద్దు రెండో పెళ్ళా ముద్దు రాజేంద్ర ప్రసాద్ గారితోనే నా కెరియర్, అంటే ఆ సినిమాతోనే నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 9 years నేను అవేగానే ఉన్నాను, అది మీ అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు మళ్ళీ నా కెరియర్ స్టార్ట్ అయింది. రీఎంట్రీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారితో అన్న వెంటనే యాక్సెప్ట్ చేశాను నేను. సో ఐఎమ్ సో హ్యాపీ, సో ప్రౌడ్. మార్నింగ్ వాక్ వెళ్ళి మంచిర్యాల మంచి సైకిల్ అంటే చూసొస్తున్నాను. మార్నింగ్ వాక్ మంచిర్యాల దాకా వెళ్ళావా? అంటే ఈవినింగ్ వాక్ అంటే ఇబ్రాహిం పట్టారా? మళ్ళీ గుర్తు చేశారండి. ఇబ్రాహిం పట్నంలో 7 ఎకరాలు ధరలు కొన్నారు. ఈవినింగ్ వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేస్తాం. మళ్ళీ అది మ్యామ్. It's really great to be working alongside such senior actors, and I'm enjoying working in this film and I'm having a lot of fun. My character is a fun-loving girl, so that's how I am, so it's great. So I'm having a lot of fun and I hope you all enjoy the film once you'll watch it. ఫస్ట్ వాళ్ళు నన్ను డైరెక్టర్గా ప్రొడక్షన్ హౌస్కి పిలిచినప్పుడు కథ ఎవరిది అని అంటే, కథ మా అమ్మాయిలు రాశారండి మీరు వినాలి అని అంటే, నేను ఒకే కండిషన్ చెప్పాను. ఆడపిల్లలు మరి ఒకవేళ బాగా లేకపోతే చెబితే మొహం మేటం ఏమైనా ఫీల్ అవుతారే మొహం మీద, నచ్చకపోతే చెప్పేస్తానని కండిషన్తో వెళ్ళాను కథ వినటానికి. ఫస్ట్ వాళ్ళు చెప్పింది రాజేంద్ర ప్రసాద్ గారు అనే ఒక క్యారెక్టర్ ఇండస్ట్రిస్ట్గా అని అనగానే ఫస్ట్ సగం ఓకే అనుకున్నాను మనసులో. ఎందుకంటే అన్నయ్య ఉన్నాడు అనగానే ఇంక చాలు, ఆయన రేంజ్ మీద ఎటువంటి కథ రాస్తుంటారు, ఆయన ఇమేజ్ తెలిసి వాళ్ళు అనుకొని టోటల్గా ఒక క్లియర్ పిక్చర్, అంటే కాన్ఫిడెంట్గా ఒక హిట్ సినిమాకు ఉండే క్వాలిటీస్ అన్నీ ఉన్న ఫిల్మ్ లాగా అనిపించింది.